అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ సాగుకు అనువైన వేరుశెనగ రకాలు, భూసారాన్ని పెంచే పచ్చిరొట్టె పైర్ల పెంపకం, వేసవి ఎండల నుంచి గేదె పశువులను సంరక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ ముఖ్యంగా తేలికపాటి నేలల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో వర్షాధారంగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. వర్షాధారపు వేరుశెనగ విస్తీర్ణం ఎక్కువే అయినా దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలతో పాటు పాత వంగడాలను ఏళ్ల తరబడి సాగు చేయడం ప్రధాన కారణం. వేరుశెనగలో చీడపీడలను తట్టుకునే ఎన్నో కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఖరీఫ్ పంటకాలం మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో వేరుశెనగలో మేలైన రకాల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులు తెలియజేస్తున్నారు. గ్రౌండ్నట్లో వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి నందు ఇప్పటి వరకు 15 రకాలను రిలీజ్ చేయడం జరిగినది. ఈ రకాలన్నీ కూడా రైతుల యొక్క మన్నన పొంది తెలుగు రాష్ట్రాల్లోనే కాక నేషనల్ వైడ్గా కూడా పేరు తెచ్చుకున్నవి. మొదటగా కదిరి 1, కదిరి 2, కదిరి 3, వేమన, కదిరి 4 అనే రకాలు రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పటి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు కదిరి 6. ఖరీఫ్ కాలంలో అయితే 95 నుంచి 100 రోజులలో పంటకాలం పూర్తి చేసుకొని 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. 2002లో రిలీజ్ చేసిన రకమైనా కూడా ఇప్పటికి కూడా రైతులలో దేశవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందినటువంటి రకం ఏదైనా ఉందంటే కదిరి 6 అని చెప్తాము. తర్వాత డెవలప్ చేసినటువంటి రకాలు కదిరి 7, కదిరి 8 ఈ 2 రకాలు కూడా కన్ఫెక్షనరీ టైప్ అంటే బోల్డ్ సీడెడ్ టైపు. 100 గ్రాముల బరువు 50 నుంచి 60 గ్రాముల దాకా ఉంటుంది. బాగా బోల్డ్ ఉండడం వల్ల వీటిని పచ్చికాయలుగా ఉడకబెట్టుకొని తినడానికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. 120 నుంచి 130 రోజుల కాల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాలు 15 క్వింటాల దాకా కూడా దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకాలు చీడపీడ ఉధృతిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటాయి. దీంతోపాటు కదిరి అమరావతి, కదిరి చిత్రావతి అని 2016లో రిలీజ్ చేసిన రకాలు ఇవి కూడా కొద్దిగా బోల్డ్ టైప్గానే వస్తాయి. ఈ రకాలు కూడా చీడపీడలను బాగా తట్టుకొని 125 నుంచి 130 రోజుల పంటకాలంతో 14 నుంచి 15 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ రెండిటితో పాటు కదిరి 9 అనే ఒక రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది అత్యధికంగా సెల్లింగ్ పర్సంటేజ్ 80% దాకా కూడా వస్తుంది. కాయలు చిన్నగా ఉండి ఎక్కువ కాయలు ఉండడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది. ఈ రకము బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. 120 రోజుల నుంచి 135 రోజుల డ్యూరేషన్ ఉన్నటువంటి రకము. ఇది కూడా 12 నుంచి 13 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. వీటితో పాటు ఇప్పుడు ప్రస్తుతము బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కదిరి లేపాక్షి అనే రకాన్ని 2020లో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2022లో రబీ కాలానికి కూడా అనుకూలం అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కదిరి లేపాక్షి అనే రకము 125 నుంచి 135 రోజుల
కాల వ్యవధిలో 12 నుంచి 14 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. చీడపీడల ఉధృతిని బాగా తట్టుకుని రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాల్లో ఇది. కదిరి రకాలతో పాటు మన తిరుపతి నుంచి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రకంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశిష్ట అనే రకం ఉన్నది. దీన్ని TCGS 1694 కూడా అనే రైతుల్లో బాగా మన్నన పొందింది. ఇది కూడా 110 నుంచి 115 రోజుల డ్యూరేషన్లో 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇప్పటి కాలంలో K6కి ఒక ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకొని రైతుల్లో బాగా మన్నన పొందినటువంటి రకము. వీటితో పాటు రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలు ఎన్నుకొని ప్లస్ తన అవసరాలకు అనువైన రకాలను చూసుకొని సాగు చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తక్కువ కాలంలో రావాలనుకున్నప్పుడు K6 కానీ ఇప్పుడు విశిష్ట కానీ లేదా ట్యాక్ 24 కానీ ఈ 3 రకాలు కూడా 90 నుంచి 110 రోజుల్లో కంటకాలం పూర్తవుతుంది. కాబట్టి తక్కువ కాలం కోరుకున్న వాళ్ళు ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకోవాలంటే మామూలుగా జూలై మాసంలో జూలై 15th వరకు మనం చెప్తాము. జూలై 15 నుంచి ఆగస్ట్ 15th వరకు వర్షాలు పడిన ప్రత్యామ్నాయంగా విత్తుకోవాల్సి వచ్చినప్పుడు కదిరి హరితాంధ్ర అనే రకము లేదా K9 అనే రకము, ఈ 2 రకాలు కూడా ఆలస్యంగా విత్తుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రకాలు. వీటితో పాటు అక్కడక్కడ కొన్ని ప్యాచెస్లో GJG 32, ట్యాగ్ 73 అనే కొత్త రకాలను కూడా రైతులు కల్టివేట్ చేస్తున్నారు. ఈ 2 రకాలు కూడా 135 రోజుల నుంచి 140 రోజుల దాకా డ్యూరేషన్ ఉంటుంది. ఇవి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు. గుజరాత్ నుంచి తెచ్చుకొని అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేస్తున్నారు. వీటితో పాటు గిర్నార్ 4, గిర్నార్ 5 అనే 2 రకాలు ఇక్రిసాట్ నుంచి రిలీజ్ చేయబడినటువంటి రకాలు. ఈ 2 రకాలు కూడా 110 నుంచి 115 రోజులు. వీటిలో 78% ఓలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా అవగాహన ఉన్నటువంటి వారు వీటిని కావాలని కోరుకోవడం వల్ల అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేయడం జరుగుతున్నది. వేసవికాలం వచ్చిందంటే పశువులకు వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు కష్టకాలం వస్తుంది. ముఖ్యంగా నల్లజాతి పశువులైన గేదెలపై ఎండ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కూడా కొరత ఏర్పడుతుంది. అందువల్ల ఈ వేసవిలో పశువులకు అందించే పోషణ సౌకర్యాల పట్ల రైతులు మెలకువతో వ్యవహరించాలి. ఈ వేసవి ఎండల బారి నుంచి గేదె పశువులను సంరక్షించుకునే మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజకుమారి నుంచి తెలుసుకుందాం. గేదెలు ఎక్కువ శాతం వెన్నతో కూడిన పాలనిస్తూ ఉంటాయి. మనకి అధిక లాభం రావాలంటే అధిక పాల దిగుబడితో పాటు గేదెల నుండి ప్రతి 15 నుంచి 16 నెలలకు ఒక దూడను కనుక పొందినట్లయితే లాభదాయకంగా ఆ పరిశ్రమను నడిపినట్లు మనం గమనించుకోవచ్చు. ఇలా మనకు అధిక దిగుబడితో పాటు అధిక దూడల సంఖ్య కూడా రావాలి అంటే గేదెల నుంచి మనం వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గేదె జాతి అనేది నల్లటి శరీరం వర్ణంతో ఉండడం మూలాని అవి అధిక ఉష్ణోగ్రతని తట్టుకోలేవు. వాటికి సౌకర్యవంతంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏదైనా ఉంది అంటే అది 24 నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది. మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేసవిలో 35 నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతలు అనేవి గేదెలకు చాలా ప్రమాదకరమైనవి. అధిక ఉష్ణోగ్రత వల్ల గేదెల్లో శరీర ఉష్ణోగ్రత పెరగడము, శ్వాస అనేది చాలా ఉధృతంగా ఉండడము, అలాగే వాటికి యొక్క హృదయ స్పందన అనేది ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు అవి కాన్షియస్నెస్ స్పృహ కోల్పోయి చనిపోవడం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే అవి ఎక్కువ కాలం ఎండలో తిరగడం. అంటే వేసవిలో కూడా మనం ఎప్పుడైతే బయటికి మేపుకు వదిలామో అప్పుడు ఇటువంటి లక్షణాలు మనం గమనించడం జరుగుతుంది. వాటి నివారణకు మరియు అధిక దిగుబడికి అంటే మిగతా కాలంలో లాగే వేసవి కాలంలో కూడా మనం గేదెల నుంచి అధిక దిగుబడి పొందాలంటే కొన్ని యాజమాన్యంలో కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ యాజమాన్య పద్ధతులు అనేది మనం 2 రకాలుగా చెప్పొచ్చు. షెడ్ ఆర్ పాకలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం తగ్గించవచ్చు. అది ఎలా అంటే చాలా వరకు రైతువారీగా పాక అనేది ఎలా ఉంటుంది, పైన గూడు ఉంటుంది, పక్కన తడికలు కానీ గోడలు కానీ కడతారు. అంటే వెంటిలేషన్, గాలి వెలుతురు అనేది కొద్దిగా తక్కువగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేసవిలో
వేసవి తాపం అనేది గేదెల్లో ఎక్కువగా ఉంటుంది. దాని నివారణకి పాకల చుట్టుపక్కల ఎత్తైన చెట్లు పెంచుకోవడము, అలాగే పాక పైకప్పుకి రెల్లుగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వేసుకొని వాటిని తడుపుకుంటూ ఉండడము, పాక పైకప్పు కూడా సున్నం వేసుకోవడము, అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి తోడు అంటే అవకాశం కనుక ఉంటే గేదెల్ని తీసుకొని మనం చిన్న చెరువు లాంటి దాంట్లో వదిలిపెట్టవచ్చు. అవకాశం లేనప్పుడు స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ అంటారు, మన కోళ్ల ఫారాల్లో అవి చూస్తూ ఉంటాం. చిన్న నాయిజులు ఉండి దాని నుంచి తుంపర్లలాగా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చల్లినట్లయితే గేదెల మీద, గేదెల చుట్టూ ఉండే వాతావరణం అంటే మైక్రో ఎన్విరాన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, అంటే గేదె చుట్టూ ఉండే వాతావరణం చల్లబడి గేదె మీద వేసవి తాపం అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు కుదిరితే మనం కడుక్కోవడం అనేది ఇంకొక పద్ధతి, పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. అలా గేదెని ఆ రోజులో 3 నుంచి 4 సార్లు కడగడం ద్వారా కూడా వేసవి తాపం నుంచి రక్షించవచ్చు. అలాగే షెడ్లో ఉండే గేదెల సంఖ్యని తగ్గించుకోవాలి. అంటే మామూలుగా రికమెండేషన్ ఏంటంటే ప్రతి 4 స్క్వేర్ మీటర్స్కి ఒక గేదెని పెంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 5 నుంచి 6 స్క్వేర్ మీటర్ కనుక స్థలాన్ని కేటాయించినట్లయితే గేదెల్లో వేసవి తాపం తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు యాజమాన్యంలో పాటించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గేదెలకు ఇచ్చే మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే మనం మేపును 2 విధాలుగా ఇస్తాము. గేదె యొక్క శరీర బరువుని లేదా గేదె యొక్క ఉత్పాదకతను బట్టి గేదెకి ఇవ్వాల్సిన దాణా మరియు గ్రాసాల శాతం అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 2వ ఈత కానీ 3వ ఈత కానీ గేదెలను తీసుకున్నట్లయితే అవి 450 నుంచి 500 కేజీల వరకు శరీర బరువును కలిగి ఉంటాయి. మేలుజాతి రకాలైతే మనకు 5 నుంచి 6 లీటర్ల వరకు పాలిస్తూ ఉంటాయి. అట్లాంటి గేదెల్ని వాటి యొక్క ఉత్పాదకతను బట్టి మనం మేపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 500 కేజీలకి 5 కేజీల దాణా ఇచ్చుకుంటాం. అదే 2 లీటర్లు దాటి కనుక పాల దిగుబడి కనుక ఉంటే ప్రతి 2 లీటర్లకి మించి 1 లీటర్కి 1 కేజీ దాణా అధికంగా ఇవ్వడం జరుగుతుంది. ఎండుగడ్డి విషయానికి వస్తే 4 నుంచి 5 కేజీల ఎండుగడ్డిని 25 నుంచి 30 కేజీల వరకు పచ్చిగడ్డిని సాధారణ రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ వేసవిలో వచ్చేసరికి గేదెల్లో 24 గంటలు నీటిని, చల్లటి తాగునీటిని అందుబాటు ఉండేటట్లు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ నీటితో పాటు గేదెలకి కుదిరినంత వరకు పచ్చిగడ్డిని, దాణాన్ని అందించినట్లయితే వేసవి తాపం కొంచెం తక్కువగా ఉంటుంది. నీటి వసతి ఉన్న దగ్గర పెరీనియల్ రకాలు అంటాం, అంటే మల్టీకట్ వెరైటీస్ సంవత్సరంలో 7 నుంచి 8 వరకు కోతలు వచ్చి హై ఈల్డింగ్ రకాలు చాలా వరకు మన ఆంధ్రాలో అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి రకాన్ని ప్రతి గేదెకి వచ్చేసి 20 సెంట్ల స్థలంలో కనుక నాటుకున్నట్లయితే సంవత్సరం అంతవరకు కూడా గేదెలకి పచ్చిగడ్డి మేపడం అనేది కుదురుతుంది. ఒకవేళ పచ్చిగడ్డి అనేది అందుబాటులో లేనట్లయితే ఫాడర్ ట్రీస్ అంటాం, అంటే అవిస అట్లాంటివి కనుక వేసుకున్నట్లయితే వాటి కొమ్మల నరికి కూడా ఆ కాలంలో పచ్చిగడ్డి పెట్టొచ్చు. అలాంటి సౌకర్యాలు కూడా లేని దగ్గర మనకి సైలేజ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సైలేజ్ వచ్చేసి కేజీకి 5 నుంచి 6 రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉంటారు. దాన్ని గేదె యొక్క శరీర బరువును బట్టి 10 నుంచి 15 కేజీల వరకు మనం అందించవచ్చు. వేసవిలో మనం ఇంకో దాణా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తక్కువ పీసు పదార్థం ఉండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఎనర్జీని ఇచ్చే పదార్థాలు పెట్టాలి. దానికోసం మనం కుదిరితే కొంచెం మొలాసిస్ని కూడా వేయొచ్చు. దీనికి తోడు చెమట రూపంలో ఎక్కువ ఉష్ణం బయటకు వెళ్తుంది కాబట్టి శరీరంలో పొటాషియం తగ్గుతుంది. దాని నివారణ కొరకు దాణాలో కొంచెం వరకు పొటాషియం క్లోరైడ్ కానీ సోడా బైకార్బోనేట్ కానీ వేసినట్లయితే పశువుల్లో పోషణ విషయంలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవి తాపం కొంచెం వరకు తగ్గుతుంది. వేసవిలో గేదెల్లో ఎదురు లక్షణాలు గుర్తించడం అనేది కొద్దిగా తక్కువగా ఉంటాం. కాకపోతే పశువుని కనుక జాగ్రత్తగా గమనించి సరైన మోతాదులో మినరల్స్ అవన్నీ అందించినట్లయితే పశువులు వేసవిలో కూడా ఎదక రావడం జరుగుతుంది. మనం ఎదకాలం మిస్ అవ్వకుండా వాటికి సరైన సమయంలో గుర్తించి పశువైద్యంతో మనం ఎద ఇంజక్షన్లు చేయించడం కనుక చేసినట్లయితే వేసవిలో కూడా పశువులు కట్టడం అనేది జరుగుతుంది. పశువుల నుంచి మనం వేసవిలో కూడా సరైన తగు మోతాదులో తగ్గకుండా మనము ఉత్పాదకతను సాధించడం అనేది సంభవిస్తుంది. నేలకు సారాన్ని అందించి పంటలు బాగా పండటానికి ఎరువుల అవసరం ఉంటుంది. అయితే అధిక దిగుబడి వస్తుందనే అపోహతో అధిక మోతాదులో రసాయన ఎరువులను వేస్తే భూమి ఫలదతను కోల్పోతుంది. అలా జరగకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూనే దిగుబడులను పెంపొందించేవి సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులను పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి రూపాల్లో అందించవచ్చు.
అయితే వీటి లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతున్న పరిస్థితుల్లో రైతులకు పచ్చిరొట్టె పైర్ల పెంపకం ఒక మంచి ఎంపికగా ఉంటుంది. పచ్చిరొట్టె పైర్లను చాలా చవకగా భూమికి అందించవచ్చు. వీటిని నేలలో కలియదున్నడం వల్ల భూమికి సత్తువ పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎలాంటి పైర్లను పచ్చిరొట్టగా పెంచవచ్చు, వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఈ వేసవి కాలంలో మనకి ఈ పచ్చిరొట్ట పైర్లు తాలూకా సాగుపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రియ ఎరువుల వాడకం క్రమేణా తగ్గిపోయి ప్రజెంట్ అందరూ కూడా ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడిపోవడం వల్ల ఏమవుతుందంటే నేల సారం కూడా తగ్గిపోతూ ఉంది. అందుకు గాను ఈ సేంద్రియ కర్బనాన్ని పెంచే విధానంలోనే ఈ పశువుల ఎరువులనే కాకుండా మనకు పశువుల ఎరువు లేకపోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్ట పైర్ల సాగు అనేది కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. అందుకని ఈ పచ్చిరొట్ట పైర్లని ఈ రైతు సోదరులందరూ కూడా చక్కగా ఈ వేసవిలో అంటే మనకి మే మొదటి వారంలో పడినటువంటి వర్షాలకి నేలను బాగా కదుపుకొని దాంట్లో పచ్చిరొట్ట ఎరువులు పైర్లు తాలూకు విత్తనాలని మనం జల్లుకున్నట్టయితే అది పూత దశలో వచ్చినప్పటికీ మనం నేలలో కలిదునుకున్నట్టయితే మనకు నేలలో ఈ సేంద్రియ పదార్థాన్ని మనం పెంచుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వాటితో పాటుగా నేలకి మనం యాడ్ చేసినటువంటి ఈ పోషకాల శాతం కూడా పెరుగుతుంది. అలాగే ఈ పచ్చిరొట్టె పైరులో ప్రధానంగా కూడా ఈ స్థూల పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి నేల తాలూకు సారాన్ని మనం పెంపొందించవచ్చు. అలాగే పచ్చిరొట్ట పైర్లు వేసినప్పుడు మనం సేంద్రియ పదార్థం చాలా ఎక్కువ మోతాదులో మనము ఈ నేలకి మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేల తాలూకు భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అలాగే సూక్ష్మ జీవితాలకు సంఖ్య కూడా పెరగడం వలన నేల అనేది చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి తక్కువ కాలంలో చాలా ఎక్కువగా ఎదిగి రొట్టె అనేది ఎక్కువ మోతాదులో ఇచ్చినట్టయితే అటువంటి పంటల్ని మనం ఎక్కువగా ఈ సమ్మర్లో వేసుకొని దానిలో నేలలో కలిదునుకున్నట్టయితే నేలకి మంచి సత్తువును కూడా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి పచ్చిరొట్టె పైర్లు అనేవి మనకు చాలా రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వ సంస్థలు కూడా అంటే ప్రధానంగా కూడా కేవీకేల్లోను అలాగే రీసెర్చ్ స్టేషన్స్లోను అలాగే ఈ వ్యవసాయ శాఖల్లో కూడా అవి మనకి సబ్సిడీల మీద కూడా దొరకడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు మెయిన్గా కూడా ఎటువంటి పంటల్ని మనం పచ్చిరొట్ట పైర్లుగా ఎంచుకోవాలనుకుంటే ప్రధానంగా ఈ కట్టిజనం ఉంది, అలాగే పిల్లి పెసర ఉంది, అలసంద ఉంది, అలాగే జీలుగా ఉంది, ఉలవ, పెసర, మినుము ఇవన్నీ కూడా పచ్చిరొట్ట పైర్ల కింద మనం సాగు చేసుకోవచ్చు. అయితే వీటిలో ఈ కట్టిజనం మనం ఎంచుకున్నప్పుడు ఎకరానికి సుమారుగా మనకు ఒక 10 నుంచి 14 కిలోల వరకు కూడా విత్తనం అనేది అవసరం అవుతుంది. 14 కిలోల విత్తనాన్ని మనం ఎకరా మొత్తాన్ని జల్లుకున్నట్టయితే అది మనకి 8 నుంచి 10 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టని ఇస్తుంది. దాంట్లో మనకి 20 నుంచి 25 కిలోల నత్రజని కూడా మనకి నేలకి అందించవచ్చు అనమాట. అలాగే జీలుగు పంటని ప్రధానంగా మనము పచ్చిరొట్ట పైరు కింద ఎంచుకున్నప్పుడు ఇది మనకి చౌడు నేలల్లో కూడా చాలా చక్కగా వస్తుంది. అలాగే చౌడు నేలల్లో దీన్ని వేసి మనం నేలలో కలిదున్నుకున్నట్టయితే ఆ చౌడు సమస్యను కూడా మనం చాలా వరకు కూడా తగ్గించవచ్చు. దాంతోపాటుగా 30 నుంచి 35 కిలోల వరకు కూడా నత్రజని అనేది మనకి నేలకు అందిస్తుంది అనమాట జీలుగు పంట అనేది. అలసంద కనుక అయినట్టయితే 15 కిలోల వరకు కూడా మనకి ఎకరాకి విత్తనం అవసరం అవుతుంది. పిల్లి పెసర కనుక అయినట్టయితే 8 నుంచి 10 కిలోల విత్తనం అనేది మనకి అవసరం అవుతుంది అనమాట. సో ఇందులో ఏదైనా ఒక పంటని మనం ఎంచుకొని విత్తుకున్నట్టయితే అది ఒక పూత దశకు వచ్చినప్పటికి అంటే 50% వరకు కూడా పూత వచ్చే టైంలో మనకి నేలలో కనుక మనం దున్నుకున్నట్టయితే మంచిగా సేంద్రియ పదార్థం అనేది యాడ్ అవుతుంది. అలాగే ఈ పచ్చిరొట్ట పైర్లను వేసేటప్పుడే నేలలో ఒక 50 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని జల్లుకొని మనం విత్తనాలు విత్తుకున్నట్టయితే బాగుంటుంది. దాని గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇది 50% పూత దశకు వచ్చిందో ఒక 50 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని జల్లుకొని ఈ పచ్చిరొట్ట పైన నేలలో కలిదునుకున్నట్టయితే అది వేగంగా కుళ్ళి మనకి తదుపరి వేసే పంటకి ఈ పోషకాలు అనేవి చక్కగా అందడంలో మనకి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే రైతు సోదరులు మనకి ఈ సమ్మర్ టైంలో ఈ పచ్చిరొట్ట పైర్లను వేసుకునేటప్పుడు దాని మీద పెట్టాల్సిన ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. దానితో పాటుగానే మనకి వ్యవసాయ శాఖ వారు కూడా ఈ పచ్చిరొట్ట పైర్ల మీద సబ్సిడీ మీద విత్తనాన్ని కూడా అందించడం కూడా జరుగుతుంది. దానివల్ల తక్కువ ఖర్చుతో మనకి సేంద్రియ పదార్థం అనేది నేలకి ఎక్కువగా అందడమే కాకుండా తదుపరి వేసే పంటలో మనం రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే సుమారుగా మనం వేసినటువంటి పంట తాలూకా రకాన్ని బట్టి మనం ఏదైతే పచ్చిరొట్ట పంట వేస్తున్నామో దాని తాలూకా రకాన్ని బట్టి అలాగే దాంట్లో ఉన్న పోషకాల లభ్యతను బట్టి మనం వేసినటువంటి తదుపరి పంట మీద 20 నుంచి 25% వరకు కూడా ఈ రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఈ పెట్టుబడి తాలూకా ఖర్చులు కూడా మనకి తగ్గడమే కాకుండా నేల తాలూకా భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అనేవి మారి నేల తాలూకా సారం కూడా పెరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో జరిగింది. చొప్పదండి నియోజకవర్గంలోని దేశరాజుపల్లి రైతు వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు, రైతులు, సాగురంగ నిపుణులు హాజరయ్యారు. పంటల సాగులో యాజమాన్యం, సస్యరక్షణ తదితర 6 అంశాలపై రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సలహా మేరకు 6 అంశాలను మేము ముఖ్యంగా తీసుకున్నాము. ఈ 6 అంశాలలో ముఖ్యంగా తక్కువ యూరియాను వాడండి, నేలను కాపాడండి, విత్తనాలను, ఎరువులను మరియు పురుగులను తెగులను కొన్నప్పుడు తప్పనిసరిగా రైతులు రసీదులను భద్రపరచండి. మనకు తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందడం. మొక్కజొన్న పంట విషయానికి వచ్చినప్పుడు ఈ మధ్య జంటసాల పద్ధతి ఉన్నది. ఈ జంటసాల పద్ధతి ద్వారా మనము తక్కువ నీటితో ఎక్కువ లాభాన్ని కూడా మన మామూలు మొక్కజొన్న వేసినప్పుడు పద్ధతిలో కన్నా జంటసాల పద్ధతిలో సుమారు 5 నుంచి 10 క్వింటాల వరకు ఎక్కువ దిగుబడి వస్తున్నది. ఇదే విధంగా మిగతా పంటలైన పల్లి వేరుశనగ కానీ, పెసర కానీ, మొక్కజొన్న కానీ వివిధ రకాలైన పంటలు వేసినప్పుడు నీటిని తక్కువ బిందు సేద్యం అనే పద్ధతి ఉన్నది. బిందు సేద్యం ద్వారా పైపుల ద్వారా ఆ మొక్క యొక్క భాగం దగ్గరనే నీరును అందించినట్టయితే ఈ తక్కువ నీటితో తక్కువ కాలంలో ఈ పెసర మరియు మినుము పంటలను కూడా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. నేలలో ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని మనకి మే 5వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు సుమారు 6 వారాల వరకు 12,000 గ్రామాలలో మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా శాస్త్రవేత్తలందరూ కూడా సుమారు 200 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామంలో మిగతా వ్యవసాయ శాఖతో పాటు ఇతర NGOs, టీచర్స్, స్టూడెంట్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరితో కలిపి పాల్గొని రైతులకి 6 సూచనలు, ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే తక్కువగా యూరియా వాడుకుని సాగు ఖర్చును తగ్గించుకోవడం, అలాగే హానికరమైన రసాయనిక ఎరువుల్ని చాలా వరకు తగ్గించుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడడం, అలాగే ఈ విత్తనాలు లేదంటే పురుగు మందుల్ని కొనేటప్పుడు వాళ్ళు తీసుకునే రసీదుని భద్రపరచుకొని ఏదైనా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారాన్ని పొందడం కోసం ఈ రసీదుని భద్రపరచుకోవడం, అలాగే సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడి, వాతావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ మొక్కల్ని నాటుకోవడం అనేది ఈ 6 సూచనలు రైతాంగం కనుక పాటించినట్లయితే అధిక ఆదాయాన్ని సాధించుకొని మన నేల, ఈ వాయువు ఇవన్నిటిని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ప్రత్యేకంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రాం ద్వారా సూచించడం జరిగింది. 6 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుమారు 12,000 గ్రామాలను సందర్శించి రైతులకు సూచనలు అందించనున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.